హాయ్ ఫ్రెండ్స్, మనం పురాణాల్లో భారీ కాయులైన రాక్షస మనుషుల గురించి విన్నాం. కానీ ఈక్వెడార్ అడవుల్లో అక్షరాల 20 అడుగుల ఎత్తున్న మనుషులు వాడే భారీ పనిముట్లు, కట్టడాలు దొరికాయని మీకు తెలుసా? దీనినే శాస్త్రవేత్తలు లాస్ట్ సిటీ ఆఫ్ ది జాయింట్స్ అని పిలుస్తున్నారు. లేటెస్ట్ ఆర్కియాలజీ రిపోర్ట్స్ మానవ పరిణామ క్రమంపై మనం ఇప్పటి వరకు రాసుకున్న చరిత్రను ఎందుకు సవాల్ చేస్తున్నాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఆ రాక్షస మనుషుల నగర రహస్యాలను ఛేదిద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ అన్వేషణ 2012లో ఒక సాహసోపేతమైన ఎక్స్పెక్టేషన్తో ప్రారంభమైంది. ఈక్వెడార్ దట్టమైన అడవుల్లో పరిశోధనలు చేస్తున్న బృందానికి ఊహకందని రీతిలో టన్నుల బరువున్న రాతి సుత్తులు, గొడ్డళ్ళు లభించాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఆ గొడ్డళ్లను కనీసం ఒక్క అంగళం కదపాలన్నా ఒక సామాన్య మనిషి వల్ల కాదు. అవి కేవలం భారీ కాయలు మాత్రమే వాడడానికి వీలుగా తయారు చేసినట్లు ఉండడం అప్పట్లో అంతర్జాతీయ ఆర్కియాలజిస్టులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అక్కడున్న పిరమిడ్ లాంటి నిర్మాణం అక్షరాల 80 డిగ్రీల వాలుతో మనుషులు నిర్మించలేనంత భారీ శిలలతో తయారైంది. ప్రతి రాయి అక్షరాల 2 టన్నుల బరువుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే, అంత దట్టమైన అడవుల్లోకి ఆ రాళ్లను ఎలా తీసుకొచ్చారు? ఇది భూమి మీద నివసించే ఒక భిన్నమైన మానవ జాతి ఆనవాలు కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అసలు ఇంత పెద్ద మనుషులు ఉండడం సాధ్యమేనా? హోమో సేపియన్స్ కంటే ముందు భూమి మీద భారీ శరీరాలు కలిగిన మనుషులుండేవారని కొందరు చెబుతున్నారు. అయితే ప్రపంచ స్థాయి అధికారిక శాస్త్రవేత్తలు మాత్రం ఇవి కేవలం సహజంగా ఏర్పడిన శిలలని వాదిస్తున్నారు. కానీ అక్కడ దొరికిన రాతి పనిముట్లపై ఉన్న పక్కా గుర్తులు అవి మనుషులు తయారు చేసినవే అని నిరూపిస్తున్నాయి. స్థానిక ఈక్వెడార్ తెగలు వందల ఏళ్లుగా రాక్షస మనుషుల గురించి కథలు చెబుతూనే ఉన్నాయి. తమ పూర్వీకులు ఈ నగరంలో నివసించేవారని, వారు ఒక్క చేత్తో కొండలను పిండి చేసేవారని వారి నమ్మకం. బహుశా ఆ జానపద కథల్లో ఎంతో కొంత నిజముండవచ్చునని ఈ ఆవిష్కరణలు సూచిస్తున్నాయి. తాజా లైడార్ స్కానింగ్లో ఆ మట్టి పొరల అడుగున ఇంకా వేల సంఖ్యలో రహస్య గదులు, మార్గాలున్నట్లు స్పష్టమైంది. ఈ నగరం వైశాల్యం మనం ఊహించిన దానికంటే చాలా పెద్దదని పరిశోధకులు వెల్లడించారు. దీని వెనుక ఉన్న రహస్యాల గుట్టు విప్పితే మన పూర్వీకుల గురించి భయంకరమైన నిజాలు బయటకొస్తాయి. నిజానికి ఈక్వెడార్ రాక్షస మనుషుల నగరం. చరిత్ర విసిరిన ఒక వింతైన సవాలు. ఆ భారీ శిలల వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన సత్యాన్ని ఛేదిస్తే మన మూలాల గురించి ప్రపంచానికి కొత్త పాఠాలు తెలుస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈక్వెడార్ అడవుల్లో బయటపడిన ఈ లాస్ట్ సిటీ ఆఫ్ ది జాయింట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకప్పుడు భూమిపై నిజంగానే భారీ కాయలైన మనుషులుండేవారని మీరు నమ్ముతున్నారా? లేక ఇవన్నీ కేవలం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కట్టడాలే అంటారా? మీ ఆలోచనలు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.